హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు గుడ్ న్యూస్. మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వము 2 కొత్త పథకాలను అయితే ప్రారంభించబోతుంది. ఈ 2 కొత్త పథకాలు ప్రారంభించడమే కాకుండా ఉచితంగా సెల్ ఫోన్స్ అనేటివి పంపిణీ చేయబోతున్నారు. సో దాదాపు 15,000 రూపాయలు విలువ కలిగినటువంటి ఈ యొక్క స్మార్ట్ ఫోన్ అయితే అందించబోతుంది ప్రభుత్వము. అది ఎవరికి ఇస్తారనేది ఈ వీడియోలో చెప్తాను. సో మహిళలకు సంబంధించి 2 కొత్త పథకాలు అయితే ప్రారంభించబోతున్నారండి. సో అవి ఏంటి వివరాలన్నీ కూడా వివరంగా అయితే తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. ఇలా మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్లో ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు, మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వము కొత్త పథకాలను ప్రకటించింది. అందులో వచ్చేసి ముఖ్యంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకము, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలు అయితే ఉన్నాయి. అలానే ఉచిత స్మార్ట్ ఫోన్లు అనేటివి పంపిణీ చేయబోతున్నారు. సో ఎవరికి ఇస్తారు ఏంటి అనేది మనం వివరంగా అయితే తెలుసుకుందాము. ముందుగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే పిల్లల చదువుల కోసము దాదాపు ₹1,00,000 వరకు పావలా వడ్డీకే రుణమని అంటున్నారనమాట. ఇక్కడ మీరు చూడవచ్చండి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కానివ్వండి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం కానివ్వండి, ఈ రెండు కూడా డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క లోన్స్ అనేటివి సపరేట్గా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాల కింద శాంక్షన్ చేయబోతున్నారనమాట. అయితే ఇక్కడ డ్వాక్రా మహిళ ఈ లోన్లు అనేటివి పొందాలంటే ఖచ్చితంగా 6 నెలల సభ్యత్వం కంపల్సరీగా ఉండాలి. అంటే గ్రూప్లో జాయిన్ అయ్యి మనకు ఖచ్చితంగా 6 నెలలు కంప్లీట్ చేసుకొని ఉంటేనే సో ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ అవుతారనమాట. ఇక్కడ వయసుకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఇంకా ఏవి కూడా చెప్పలేదు. డ్వాక్రా మహిళ అయితే చాలన్నమాట. ఈ 2 పథకాలు వాళ్ళకి రావడం జరుగుతుంది. అయితే ఒక్కో పథకం గురించి అయితే మనం వివరంగా అయితే తెలుసుకుందాం. సో ఒకసారి నేను ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట, ఓవర్ వ్యూ అయితే ఇస్తున్నాను. ముందుగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి అయితే మాట్లాడుకుందాము. ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా డ్వాక్రా మహిళల యొక్క కుమార్తెల వివాహ ఖర్చులకు ఆర్థిక సహాయం అయితే అందించబడుతుందండి. అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు డ్వాక్రా మహిళలకు ఆడబిడ్డలు కనుక ఉన్నట్లయితే వారి వివాహాలకు సంబంధించి వివాహ ఖర్చులకు ఈ యొక్క ఆర్థిక సహాయం అయితే అందించబోతుంది గవర్నమెంట్. సో ముందుగా అయితే మీరు దరఖాస్తు అనేది పెట్టుకున్నట్లయితే పెళ్లి సమయానికి మీకు అమౌంట్ అనేది అందించడం జరుగుతుంది. కేవలము 2 రోజుల వ్యవధిలో లోన్ అనేది శాంక్షన్ చేస్తుంది అనమాట. అన్ని డాక్యుమెంట్స్ కనుక కరెక్ట్గా కనుక ఉండినట్లయితే. సో ఇక్కడ తక్కువ వడ్డీకే రుణం అనేది రావడం జరుగుతుందండి. పావలా వడ్డీ అయితే వేస్తారనమాట. రుణం అనేది మీరు 10,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు అయితే పొందవచ్చు. సో అదేవిధంగా మనము ఈఎంఐ పద్ధతిలో అయితే అమౌంట్ అనేది చెల్లించాలి. 48 ఈఎంఐలు అనేది కట్టుకోవచ్చు అనమాట. సో అంటే మనకు 4 సంవత్సరాల వ్యవధి అయితే ఇస్తారు. ఈ 4 సంవత్సరాల వ్యవధిలో మీరు అమౌంట్ అనేది ఈఎంఐ పద్ధతిలో చెల్లించుకుంటూ రావాలి. సో అప్లై చేయాలనుకుంటే మీరు సెర్పు మరియు స్త్రీనిధి ద్వారా దరఖాస్తు అనేది చేయించాలి. సో దరఖాస్తు చేయించాలంటే ఒకటేనండి, మీ యొక్క ఆర్పీలు ఉంటారనమాట, సీసీలు ఆర్పీలు ఉంటారు కదా, సో వాళ్ళతో మాట్లాడుకోవాలన్నమాట ఫస్ట్. సో ఇలా ఈ పథకాలు అనేవి స్టార్ట్ చేయబోతున్నారు కదా, సో మేము ఇలా లోన్ కొరకు మా యొక్క ఆడబిడ్డ కొరకు పెళ్లి కొరకు అయితే మేము పెట్టుకోవాలనుకుంటున్నామని చెప్పి మాట్లాడినట్లయితే సో వాళ్ళ ద్వారా అప్రూవల్ అనేది వస్తే మీకు లోన్ అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది. అయితే ఇక్కడ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే, సో డ్వాక్రాలో ఉన్నట్టుగా సభ్యత్వ పత్రం అనేది ఉండాలి. లగ్న పత్రిక కానివ్వండి, పెళ్లి పత్రిక కానివ్వండి, అదేవిధంగా ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, వివాహ అంచనా పత్రాలు ఇవన్నీ కూడా మీరు ఇవ్వాలన్నమాట. అప్లై చేసేటప్పుడు డాక్యుమెంట్కి యాడ్ చేయాలి. సో కంపల్సరీగా లగ్న పత్రిక, పెళ్లి పత్రికలు ఇవన్నీ కూడా ఇస్తేనే ఈ యొక్క డాక్యుమెంట్ అనేది అప్రూవల్ అనేది గట్టిగా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత నేరుగా లబ్ధిదారుని యొక్క ఖాతాల్లోకి అయితే జమ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ మనకు డ్వాక్రా మహిళ యొక్క ఖాతాలోకి అయితే జమ కావడం జరుగుతుంది. ఒకవేళ లబ్ధిదారుడు మరణించినట్లయితే, ఇప్పుడు డ్వాక్రాలో లోన్ తీసుకున్నటువంటి మహిళ చనిపోయినట్లయితే ఆ రుణాన్ని మొత్తం కూడా గవర్నమెంట్ రుణమాఫీ చేస్తామని చెప్పింది. సో కాబట్టి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా సో ఈ విధంగా బెనిఫిట్ అనేది డ్వాక్రా మహిళలకు అయితే రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం గురించి మాట్లాడదాము. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కూడా డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకి రావడం జరుగుతుంది. డ్వాక్రా మహిళలకు పిల్లలు ఉండి ఆ పిల్లల యొక్క విద్యా ఖర్చుల కొరకు ఏదైనా లోన్ కొరకు మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడు మనకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభించబోతున్నటువంటి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకంలో
మీరు అర్హులుగా అయితే ఉంటారనమాట. ఇక్కడ కూడా సేమ్ మహిళలు డ్వాక్రాలో ఉంటే సరిపోతుంది. అయితే ఇక్కడ పిల్లల యొక్క చదువుల కొరకు తీసుకునేటువంటి ఈ లోన్ కూడా 10,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు అయితే రావడం జరుగుతుంది. పావలా వడ్డీకే వస్తుంది. 48 నెలల్లో మీరు వాయిదా పద్ధతిలో అయితే అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేటువంటి ఈ లోన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఖచ్చితంగా మీరు అప్లై చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి యాడ్ చేయాలండి. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేది అంటే, సో ఇప్పుడు డ్వాక్రాలో ఉన్నటువంటి సభ్యత్వం కలిగినటువంటి ఈ యొక్క పత్రము, దీంతో పాటు బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, అదేవిధంగా మెయిన్గా ఇక్కడ ఈ యొక్క ఫీ స్ట్రక్చర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ పిల్లల యొక్క విద్యా ఖర్చుల కొరకు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఆ కాలేజీకి సంబంధించి లేదా స్కూల్కి సంబంధించినటువంటి ఫీ స్ట్రక్చర్ ఉండేటువంటి ఒక ప్రొఫార్మా ఉంటుందన్నమాట. సో దాన్ని మెయిన్ డాక్యుమెంట్గా అయితే పెట్టాలి. అలా పెట్టినట్లయితే మీకు 48 గంటల్లో లోన్ అనేది శాంక్షన్ కావడం జరుగుతుందన్నమాట. ఇలా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి పథకాలు అనేటివి డ్వాక్రా మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అయితే ఏపీ ప్రభుత్వము ఈ 2 కొత్త పథకాలను అయితే ప్రారంభించబోతుంది. అదేవిధంగా ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అని అంటున్నారు కదా, ఈ యొక్క డ్వాక్రాలో ఉన్నటువంటి యానిమేటర్లకు మరియు ఆర్పీలకు సంబంధించి ఈ యొక్క మొబైల్ ఫోన్స్ అనేటివి ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది. అలానే మనకు ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి మహిళలకు కూడా స్మార్ట్ ఫోన్లు అనేటివి ఇవ్వబోతున్నారనమాట. సో వారికి కూడా ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అనేటివి ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట. ఇలా మహిళలకు సంబంధించి ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా ఈ 2 పథకాలను మాత్రమే ఏపీ ప్రభుత్వం ప్రారంభించబోతుందండి. ఓకేనా? సో మహిళలు ఈ యొక్క వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ముఖ్యంగా డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సంబంధించి ఏమైనా ప్రభుత్వ పథకాలు కనుక వచ్చినట్లయితే నేను వెంటనే మీకు వీడియోస్ రూపంలో ఈ విధంగా అయితే తెలియచేయడం జరుగుతుందన్నమాట. అలానే ఫ్రెండ్స్, మరొక విషయం ఏంటంటే, సో ఇక్కడ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అయితే ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు. మన యొక్క రాష్ట్ర బడ్జెట్లో కూడా ఈ యొక్క 2026-27కి సంబంధించి బడ్జెట్లో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రభుత్వము ఎలాంటి బడ్జెట్ని అయితే ప్రకటించలేదు. కాబట్టి ఈ 2026-27లో మాత్రము అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ప్రొసీడింగ్స్ మాత్రమే రిలీజ్ అవుతాయి, కానీ పథకం మాత్రము అమౌంట్ అనేది విడుదలైతే కాదు. సో కాబట్టి మహిళలకు ఇది ఒక నిరాశ వార్తగా అయితే చెప్పవచ్చు అనమాట. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారము ఈ పథకాలే ఉన్నాయి. రిమైనింగ్ ఏమైనా కొత్త పథకాలు కనుక ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా కనుక విడుదల చేసినట్లయితే నేను తప్పకుండా తెలియజేస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ఇచ్చి ఉన్నాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఏదైనా సమాచారం ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసి తర్వాత నేను మీకు వీడియో రూపంలో అయితే అందించడం జరుగుతుందండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.